ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనంతపురంలో భారీ బహిరంగ సభ జరిగిందండి. ఈ సభకు లక్షలాది మంది జనాలు వచ్చారు. ఎందుకంటే కిక్కిరిచిపోయింది మన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ. ఎందుకంటే రాష్ట్రం నాలుమూలల నుంచి జనం వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తే అదిరిపోయింది. చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ అదిరిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న నాయకుడు. ఎందుకంటే ఆయన చేసే పని ఇప్పటికీ కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ అది కొన్ని రోజులకు అదే మంచిది జరుగుతుంది. ఎందుకంటే ఆయన దీర్ఘదృష్టితో ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చేసిన పని ఇంకా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో దాని ఫలితం ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు గారు. ఎగ్జాంపుల్ అమరావతి చూసుకోండి. అమరావతి ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు, అన్ని వేల ఎకరాల భూమి ఎందుకు, అమరావతి రాజధాని వద్దు అని ముందున్న వైసీపీ గవర్నమెంట్ అమరావతిని ఎలా నాశనం చేసిందో తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక భావితరాల వరకు అమరావతి అంటూ ఒక రాజధాని ఉండాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి, అమరావతి డెవలప్మెంట్ కావాలని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ అమరావతిని ఒక పక్క డెవలప్ చేసుకుంటూ, పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటూ, విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ, అట్లా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండును సమాంతరంగా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఏమిరంటే నిన్న జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతుంది, జాతీయ సగటుకు మించి 2 అంకెల వృద్ధి రేటు, షేక్ రాజకీయాలకు కాలం చెల్లు, రపరప అంటే బెండు తీస్తాం, ఇక్కడున్నది సిబిఎన్ పవన్, సీఎం అంటే కామన్ మ్యాన్, ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రజలు, నాకు సీఎం పదవి వారే ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు, నాకు సీఎం పదవి వారే ఇచ్చారు, వైసీపీ నేతలది ధృతరాష్ట్ర కోగిలి, సిద్ధమని ఎగిరిపడ్డారు, ఇప్పుడు అసెంబ్లీకి చర్చకు సిద్ధమా అంటే తోక ముడుస్తున్నారు. అనంత సభలో చంద్రబాబు ఫైర్. చంద్రబాబు నాయుడు గారు ఇది ఒకటే చెప్తున్నారు, అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుంది అని. కానీ సభ మీటింగు అయినంత మాత్రాన ప్రజలకు అన్నీ అందుతున్నాయా అంటే లేదు. కొన్ని ప్రజలకు అందనేటివి కూడా ఉన్నాయి. అవి కూడా మనం ఒకసారి చూసుకున్నాం. ఏది అంటే ఆడబిడ్డ నిధి ఇంతవరకు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇంతవరకు ఇవ్వలేదు, 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పింఛన్ ఇంతవరకు ఇవ్వలేదు, ఈ కూడా ఇవ్వలేదు. సూపర్ సిక్స్లో భాగంగా ఈ 3 కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళు నిన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 15,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో కూడా అన్నీ డెవలప్ చేసిందా, అన్నీ చేసిందా అంటే అవి కూడా చూసుకోవాలి. సూపర్ సిక్స్ సభలు ఇట్టుగానే ప్రజలన్నీ మంచి చేసినట్టు అని కాదు. ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెడితే విపరీతమైన జనం వచ్చారు, ఎక్కడ చూసినా జనం అన్నారు, కానీ ఓట్లు పడలేదు. కానీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ మీటింగ్ కూడా అంతే. జనం రాగానే వీళ్ళంతా మనం చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేసినామని అనుకుంటే కూటమి ప్రభుత్వం కూడా బురదలో కాలేసినట్టే. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా కొన్ని తెలుసుకోవాలా. ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు చూడండి, కొన్ని చేయనేటి చాలా ఉన్నాయి. ప్రజల్లో గ్రామాలలో మంచినీటి సౌకర్యాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు పడుతూ ఉన్న కొన్ని గ్రామాల్లో మంచినీటి సౌకర్యాలు లేవు. కాబట్టి రోడ్లు అద్మానంగా ఉన్నాయి. రోడ్లు అవి కూడా చూసుకోవాలా. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు. ఏమిటంటే మంచి కంపెనీలు ముందు వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం చేస్తుంది, ఇంకా బెటర్గా చేయాలా. ఎందుకంటే చదువుకున్న పిల్లలు బాంబే, చెన్నై, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న పిల్లలు. కాబట్టి అక్కడే డెవలప్ చేస్తే కూటమి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం, పేద మధ్యతరగతి జీవితాలు మార్చేందుకే సూపర్ సిక్స్ హామీలు,
వాటిని అవహేళన చేశారు. పింఛన్ల పెంపు అసాధ్యమన్నారు. పిల్లలందరికీ తల్లివందనం అంటే ట్రోల్ చేశారు. మెగా డీసీ కాదన్నారు. ఉచిత బస్సు కదలదన్నారు. అసాధ్యాలను సాధ్యం చేసి చూపించామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కరెక్టే. ఎందుకంటే పేద మధ్యతరగతి జీవితాలు మార్చేందుకు సూపర్ 6 హామీలు చాలా పనిచేసినాయి. ఎగ్జాంపుల్ చూసుకోండి. పింఛన్ 4,000 రూపాయలు. ఎంత జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచడానికి ఆయన సంవత్సరం తీసుకున్నాడు టైం. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే 4,000 రూపాయలు చేసేశారు. తల్లికి వందనం పిల్లలు ఎంతమంది ఉంటే అంత పిల్లలకు వేశారు. మెగా డిఎస్సి 16,347 పోస్టులు. వైసీపీ ప్రభుత్వంలో ఒక పోస్టును చేయలేదు, కానీ వీళ్ళు వచ్చి 15 నెలలు ఇవన్నీ చేశారు. బస్సులు ఉచిత బస్సు అన్నారు, చేశారు. కూటమి ప్రభుత్వం చేయలేదని చెప్పలేదు. వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే చేశారు. కానీ గ్రామాలలో ఇప్పటికీ కొన్ని డెవలప్మెంట్ అయిన గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రాల్లో చూసుకుంటే సౌకర్యాలు లేవు. అది కూడా దృష్టి పెట్టాలనేది కూటమి ప్రభుత్వము ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏదో జనాలు వచ్చేశారు, సూపర్ 6 సూపర్ హిట్ అని జనాలను చూసి మురిసిపోతే సిద్ధం సభల లెక్క జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధం సభల లెక్క అయిపోతుంది. కాబట్టి అందరి జీవితాలు ఎలుగు నింపాలా. ఎలుగు నింపినప్పుడే ప్రజలకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే కూటమి ప్రభుత్వం ఏమీ చేయదు, అన్నీ మేము చేసినాము అని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏమి చేయలేకపోతే చేసినవి కనిపిస్తున్నాయి, చేయనేటివి కనిపిస్తున్నాయి. చేసిన వాటిని కూడా సూపర్ 6 ఏం చేయలేదు, సూపర్ 7 ఏమి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ సూపర్ 6లు అమలు చేసినవి అన్నీ తెలుస్తున్నాయి కదా. అమలు చేయలేనివి ఉన్నాయి, అమలు చేస్తున్నవి ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పూర్తిగా అమలు చేసిందంటే అందరికీ చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం వల్ల కొన్ని బెనిఫిట్లు జరిగినాయి. ఏమరంటే అమరావతి డెవలప్మెంట్ కావడం, ఆంధ్రలో రాజధాని అంటూ లేకుండా పోయింది 5 సంవత్సరాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతి డెవలప్ చేసుకుంటూ, పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటూ, వైజాగ్లో ఐటీ రంగాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మేము రాష్ట్రం బాగుపడాలన్నదే కూటమి ఆకాంక్ష. పెట్టుబడుల రాకతో సీమ యువతకు ఉపాధి అనేది కూడా చూస్తుంది. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముఖ్యంగా టీడీపీ రాయలసీమ మీద ఫోకస్ పెట్టింది. ఈ రాయలసీమలో ఇప్పుడు చూడు, మొన్న నీళ్ళు తీసుకొచ్చారు రాయలసీమకి. అట్లాగే మహానాడు కడపలో పెట్టారు. కొన్ని ఎలక్ట్రికల్ కంపెనీలు, రెడీమేడ్ కంపెనీలు కడప చుట్టూ పెడుతున్నారు. అదే వాళ్ళు రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాబట్టి రాయలసీమ మీద వీళ్ళు దృష్టి పెట్టారనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఏం చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారంటే ఏపీ సూపర్ హిట్ అనేది కూడా తెలుస్తుంది. ఏమంటే బిడ్డల బంగారు భవిష్యత్తుకు పెట్టుబడి. ఏ వ్యక్తి జీవితాన్నైనా ఏ కుటుంబ స్థితిగతులైనా మార్చేది చదువు. ప్రతి పేద బిడ్డ చదవడానికి తల్లివందనం తీసుకొచ్చాం. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి 15,000 చొప్పున ఇచ్చామనేది కూడా చెప్తుంది. స్త్రీశక్తి పథకాన్ని అమలు చేసి ఆడబిడ్డల్లో ఆర్థిక వెసులుబాటు కల్పించాం అనేది కూడా చెప్పారు. ఇంకా ఏం చూస్తుంటే రైతు బాగుండాలంటే సమాజం బాగుంటుంది. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళలకు వంటింటి కష్టాలు తీర్చాము. నేడు మళ్ళీ దీపం 2 పథకం ద్వారా ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నామనేది కూడా చెప్తుంది. ఇంకా ఉద్యోగాలు చూసుకుంటే 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని సూపర్ 6లో చెప్పాం. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏడాదిలోనే భర్తీ చేశాం అనేది కూడా సీఎం గారు చెప్తున్నారండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకో వార్త చేశారండి. ఆటో కార్మికులు దసరా కానుకగా ప్రతి ఒక్కరికి ఏటా 15,000 రూపాయలు. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మటుకు అది తీసుకో అని చెప్పారు. ఎందుకనంటే ఈ ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం పెట్టడం వల్ల ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం ఆటో వాళ్ళకు కష్టాలు వచ్చేసినాయి. అందుకు గాను ప్రతి ఒక్కరికి ఏటా 15,000 రూపాయల చొప్పున చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారండి. ఇంకేమనంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా అదేది కూడా చంద్రబాబు నాయుడు గారు తీస్తున్నారండి.
అట్లా మన రాయలసీమల్లో మార్పు తెచ్చింది కూడా టీడీపీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావంతోనే రాయలసీమ ప్రజల జీవితాల్లో మార్పు మొదలైంది. వారి జీవితాలు మార్చేందుకే సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించి ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అంద్రీనివా, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు మా ఆయంలో వచ్చినవే. ఈ ఏడాది రాయలసీమలో వర్షాలు పడలేదు, అయినా అన్ని చెరువుల్లోకి నీరు పార్తిస్తున్నాం. సీమలో 52 సీట్లకు 45 సీట్లు గెలిచాం. భవిష్యత్తులో 52 స్థానాలు గెలుస్తాం. 15 నెలల పాలనతో సీమలో కూటమి మరింత బలపడింది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇదేనండి సూపర్ 6 సూపర్ హిట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసంగం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.